హాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇక ప్రజల వద్దకు పాలన ఏదైతే ఉందో ఇక గ్రామ స్థాయిలో ఈ పాలన కొనసాగుతుంది. ఇక ఇవాళ 28వ తారీఖు, ఇవాళ 28వ తారీఖు నుండి ప్రజల దగ్గర నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇది జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇక దీనికి ముఖ్యంగా ఈ దరఖాస్తులకు మనం జతపరచాల్సింది ఏంటంటే ఇంకొకటి, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఆ పత్రాలలో ఉంటుంది. అంటే ఈ దరఖాస్తులు వాళ్ళే ఇస్తారు మనకు. ఆ దరఖాస్తులను మనం నింపేసి ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కానీ వాటిని కూడా అందులో మెన్షన్ చేసి ఆ దరఖాస్తులు అయితే ఇచ్చేయాలి. దరఖాస్తులు ఇచ్చేస్తే ఇక కౌంటర్స్, ఈ ప్రభుత్వానికి సంబంధించి కౌంటర్స్ ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాటిని అప్పచెప్పాలి. ఇంకొకటి ఏంటంటే వాటికి జతపరచాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్కు మనం ఇక్కడ ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు, ఇక ఈ 2 కూడా వాటికి జతపరచాలి. ఇది 4 పేజీలతో కూడినటువంటి దరఖాస్తు. ఇక ఇది ఇవాళ నుండి ప్రజల మధ్యకు రాబోతుంది. ఇవాళ నుండి 28వ తారీఖు కదా, ఇవాళ నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతారు. ఇక ప్రజల మధ్యకు పాలన అంటూ నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి ఇవాళ నుండి ప్రజా సభలు, గ్రామ సభలు నిర్వహిస్తారు. ఇవాళ నుండి 6వ తారీఖు వరకు ఈ గ్రామ సభల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు పత్రాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇగో ఈ విధంగా ఉంటుంది. ప్రజాపాలన పత్రం ఇగో ఈ రకంగా ఉంటుంది. దాన్ని ఆవిష్కరిస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ చూస్తున్నాం కదా మనము. ఇక ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, వీళ్ళందరి చేతుల మీదకి వెళ్ళి ఈ ఆవిష్కరణ అయితే చేపడుతున్నారు. ఇక పరిపాలనను గ్రామాలకు చేర్చాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. ఇక ముందు మేము మాట ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అందుకే ప్రజామోదంతో ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 2 హామీలను అమలు చేశాం. మిగిలినటువంటి గ్యారంటీలను కూడా అమలు చేయడానికే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాం. గురువారం 28వ తారీఖు నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో ఇక వార్డుల వారీగా సభలు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం. ఇక నిస్సహాయులకు చేయూత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తానికి పట్టణాలలో, గ్రామాలలో అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాటికి ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, అంటే అంతకుముందే 2 గ్యారెంటీలు అమలు చేసిండ్రు. ఒకటి ఫ్రీ బస్, ఒకటి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఫ్రీ బస్ ఒకటి, మరొకటి ఏంది ఇక ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దానికి ఆ పెంపు 10 లక్షలు. ఇక ఇక్కడ చూసుకుంటే ఫ్రీ బస్సు సౌకర్యం ఏదైతే పెట్టిరో దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మహిళలకు సెక్యూరిటీ సరిగా లేదు. బస్ ఎక్కుదామంటే కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి అసలు బస్సులలో రద్దీ కూడా పెరిగిపోయింది. ఏ బస్ స్టాండ్కు పోయినా ఎక్కడ చూసినా జనాలతో నిండిపోయినటువంటి బస్సులు, మహిళలతో నిండిపోయినటువంటి బస్సులు. ఇక ఇవాళ నుండి దరఖాస్తులు అయితే చేసుకోవాలి. ఈ దరఖాస్తులను ప్రజలు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజా వద్దకు పాలన ఏదైతే ఉందో దాన్ని నమ్ముకొని అందరి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు ఆ పత్రాలలో రాసి ప్రభుత్వానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇస్తారు కూడా. కానీ వీటిని ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నది. ఇక 5 పథకాలకు ఒకే అర్జీ, ఈ 5 పథకాలకు గాను ఒకే అర్జీ ఇందులో ఉంటుంది. ఇక ఖజానా ఖాళీ చేశారు, ఖజానా మొత్తం ఖాళీ చేసిర్రంట. ఇక లంకె బిందె అనుకుంటే ఖాళీ కుండలు దర్శనమిచ్చాయి. ఇక ప్రజలను దోచి కూడబెట్టినటువంటి సంపద వారిది అన్ని వసతులతో ఉన్నటువంటి వాటిని కుల్లగొట్టారు. ఇక వాటి స్థానంలో కొత్తవి
కట్టి సంపద సృష్టించామంటున్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావుల పైన నిప్పులు చెరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక త్వరలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను నియమిస్తామని కూడా వెల్లడి చేసిండ్రు. మొత్తానికి ఖజానా మొత్తం ఖాళీ చేసిరని రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద హరీష్ రావు పైన నిప్పులు చెదురుతుండు. ఆయనకు తల తిరిగినప్పుడల్లా ముఖ్యమంత్రికి తల తిరిగినప్పుడల్లా రేవంత్ రెడ్డి కేటీఆర్ను హరీష్ రావు పైనే ఎక్కాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరినే ముంగట పెట్టుకొని మాట్లాడతాడు ఎట్లయినా. ఇక్కడ మనము రాహుల్ గాంధీ చూస్తున్నాం కదా. హర్యానాలోని జుజ్జల్ జిల్లా చాలా గ్రామాల్లో ఇక రెజ్లర్ బజరంగ్ పునియాతో ఇక సరదాగా కుస్తీ సాధన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇక మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయ యాత్ర ప్రారంభం చేయబోతుండు. ఇక జనవరి 14న ఇంఫాలో ప్రారంభించనున్నటువంటి ఈ యాత్ర ఇక జనవరి 14వ తారీఖున ఈ యాత్రను ఇంఫాలో ప్రారంభించబోతున్నారు. ఇక భారత్ న్యాయ యాత్ర, ఈ యాత్ర పేరు భారత్ న్యాయ యాత్ర. ఇక 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6200 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇక బస్సుల్లో కాలినడక కొనసాగనున్నటువంటి ఈ యాత్ర. మొత్తానికి ఈ రాహుల్ గాంధీ ఈ యాత్రను 14 జిల్లాలల్లో చేపట్టబోతుండు. ఇక 85 జిల్లాల మీదుగా 14 రాష్ట్రాలలో 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర ప్రారంభం చేయబోతుండు. ముఖ్యంగా ఇది కాలినడకన, ఇంకొకటి బస్సు పైన కూడా ఈ యాత్ర కొనసాగిస్తాడంట. ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ మరో మహాయాత్రకు సన్నద్ధమైంది. ఇక భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా భారత్ న్యాయ యాత్రను చేపట్టనుంది. ఇక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఇక జోడో యాత్ర రాహుల్ నాయకత్వంలో దక్షిణాది నుంచి ఉత్తరాదికి సాగింది. ఇక న్యాయ యాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు, అంటే తూర్పు నుంచి పశ్చిమ భారత్ సాగుతుంది. ఇక ఈ విధంగా అప్పుడేమో భారత్ ఈ అంతకుముందు భారత్ జోడో యాత్ర, ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర. ఇక ఈ యాత్రల పేరుతోని మొత్తానికి దేశమంతా తిరిగి ఎంపీ సీట్లను అయితే గెలుచుకోవాలి, మేమే ప్రధాని కావాలనేటువంటి ఆకాంక్షతో వస్తున్నటువంటి రాహుల్ గాంధీ. కానీ తన కృషి చాలా కష్టపడుతుండు రాహుల్ గాంధీ మొత్తానికి. ఇక తెలంగాణలో ఎట్టకేలకు మేము విజయం సాధించినాం, ప్రతి రాష్ట్రంలో కూడా మేము విజయాలే సాధిస్తామనుకుంటుండు. ఇక్కడ 14 రాష్ట్రాలలో మొత్తం తిరుగుతాడు కదా. ఈ 14 రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే విజయం సాధిస్తాడో చూడాలి. ఇక మొత్తం మీద ఈ యాత్రలు, ఈ 6 గ్యారెంటీలను ప్రతి రాష్ట్రంలో కూడా ఈ 6 గ్యారెంటీల ప్రస్తావన తీసుకొని పోతామని చూస్తారు. ఎందుకంటే ఇది ఒక ఫార్ములా లాగా వాళ్ళకు ఏర్పడ్డది. కానీ అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు ఇది. ఏదో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన ఒకసారి ప్రజలకు అది కొంతమందికి కొన్ని పథకాల విషయంలో కొంతమంది కింది స్థాయి నాయకుల వల్ల జరిగినటువంటి లోపం వల్ల ఓటింగ్ పడింది ఇక కాంగ్రెస్ పార్టీకి. ఇక శిక్ష కంటే న్యాయంపైనే దృష్టి, న్యాయ వ్యవస్థలో గణనీయమైనటువంటి మార్పులు. ఇక ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ చెప్తుండే. ఇక జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారక తపాలా ఇక కవరు ఆవిష్కరణ శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్తున్నటువంటి వార్త ఇక్కడ. ఇక పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు. ఇక ఈ మేడిగడ్డ కుంగిపోయినటువంటి ఏదైతే కుంగిపోయిందో దానికి సంబంధించి దాన్ని పునరుద్ధరించడం అనేది మా వల్ల కాదని చెప్తున్నటువంటి రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చెప్తుంది. దాన్ని పునరుద్ధరించడం మాతోని కాదని చేతులెత్తేసింది. ఇక మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇక కేంద్ర జల సంఘం లేదా ఐఐటిను ఎంపిక చేయాలని సూచన. కేంద్ర జల సంఘము లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన చేసింది. మొత్తానికి మేడిగడ్డ పునరుద్ధరణ మాతోని కాదని చెప్పినటువంటి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించి ఈ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషనే ఒక మ్యాప్ గీసిచ్చింది, ఇదే డిజైన్ చేసింది. ఆ డిజైన్ చేసినది వాళ్ళు చేసిచ్చినటువంటి డిజైన్ కాక ఇంకో రకమైనటువంటి ప్లాన్తోని కట్టిర్రు మేడిగడ్డ అని వార్తలు అయితే వచ్చేస్తున్నాయి. ఇక దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మేము చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా కట్టిరు కాబట్టి మాతోని కాదు దీన్ని పునరుద్ధరించడం అని చెప్తున్నటువంటి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. ఇక మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ
పనులకు సంబంధించినటువంటి నైపుణ్యం మా వద్ద లేదు. అత్యాధునిక సామర్థ్యం ఉన్న దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి సంస్థలను ఎంపిక చేసి రక్షణకు సంబంధించినటువంటి డిజైన్లు తీసుకోండి అని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్ డిజైన్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లాతో పాటు రాష్ట్రంలోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులకు డిజైన్లు ఇచ్చినటువంటి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్స్ దెబ్బతినడం, అన్నారంలో సిపేజీ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ రెండింటి పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్ సహా అన్నింటినీ వేరే సంస్థలకు అప్పగించాలని సూచించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మొత్తానికి ఈ సెంట్రల్ డిజైనర్ అసలు ఏదైనా సెంట్రల్ డిజైనరు ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సెంట్రల్ డిజైనరే చేసింది. వాటికి సంబంధించి కూడా అది డిజైన్ చేసింది. కానీ ఈ విషయంలో మాత్రం మాతోని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్స్ జల సంఘం లేదా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు అప్పగించుర్రి, మాతోని కాదని చెప్తున్నటువంటి ఈ డిజైనర్స్ మొత్తానికి దీన్ని పునరుద్ధరించడం అనేది మాతోని కాదు అని చేతులెత్తేసినటువంటి సెంట్రల్ డిజైనర్. కిలో బియ్యం 25 రూపాయలకే, కిలో 25 రూపాయలకే అంటూ భారత్ బియ్యం కేంద్ర ప్రభుత్వం యోచన. ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు. ఈ ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచాలని ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూద్దాం, గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా. ఈ గ్రూప్ 2 పరీక్షల కోసం విద్యార్థులు ఎంతగానో కష్టపడి చదువుకొని ఎదురు చూపులు అయితే చూస్తున్నారు కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాయిదా పడ్డప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విరుసుగబడ్డారు. మొత్తం మీద విద్యార్థులకు అన్యాయం జరిగింది, పరీక్షలన్నీ వాయిదాలు పడుతున్నాయి, టీఎస్పీఎస్సీ లీకేజ్ జరిగిందని ఇవన్నీ మాటలు మాట్లాడారు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఆగేస్తారో జాబులని అనుకుంటే విద్యార్థులకు మళ్ళీ కూడా గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా పడింది. ఈ విధంగా వాయిదా పడుకుంటూ పోతే చదువుకున్న విద్యార్థులు ఎక్కడ పోవాలి? రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూప్ 2లో 700 కొత్త తేదీలు అంటే ఎప్పుడుంటాయి? అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే, ఎంపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాతనే ఈ గ్రూప్ 2 పరీక్షలు ఖచ్చితంగా వేస్తారు. అప్పటిదాకా మాత్రం విద్యార్థులు సప్లై కూర్చోవాలి. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసే సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైనటువంటి అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ 2, 3 తేదీలకు మార్చారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. బుధవారం టీఎస్పీఎస్సీ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరం తాజా నిర్ణయం వెలువడింది. అప్పుడు ఏంది అక్టోబర్ ఈ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అక్టోబర్లో నిర్ణయం తీసుకొని జనవరిలో ఈ గ్రూప్ 2 పరీక్షలు వేద్దామని అనుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వేస్తామని చెప్పిండ్రు. 6, 7 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు ఇంకా కూడా పొడిగించారు. ఈ జనవరిలో కూడా ఈ పరీక్షలు కావు, ఇంకా కూడా పొడిగించారు. ఇంకా అంటే మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్ అవతలనే, ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి. అక్టోబర్లో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ అభ్యర్థుల నుంచి కమిషన్ ఇది ఇంకొకటి చూస్తే మంచిర్యాల నిన్న సింగరేణి ఎన్నికలు జరిగినాయి కదా. సింగరేణి ఎన్నికల్లో గెలుపొందినటువంటి గుర్తు ఏదో చూద్దాం మనం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటియుసి నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి 5 ఏరియాల్లో ఏఐటియుసి 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపు. మొత్తానికి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి
విజయం సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటాక 12:30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికల్లో INTUCపై ఇక దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంతో AITUC గెలుపొందినట్లు సమాచారం. ఇక ఫలితాల వైపు మొత్తం 11 ఏరియాలు ఉండగా ఫలితాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక మరోవైపు మొత్తం 11 ఏరియాలు ఉండగా 5 చోట్ల AITUC, 6 చోట్ల INTUC ప్రాతినిధ్య సంఘాలు గెలుపొందాయి. ఇక బెల్లంపల్లి ఇక రిజియాన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో AITU విజయం సాధించింది. ఇక రామగుండం రిజియన్లోని రామగుండం 1, 2 ఏరియాల్లో 1, 2 ఏరియాల్లో AITUC, రామగుండం 3లో INTUC విజయం సాధించింది. ఇక కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం, ఇక మనుగూరు, ఇక ఇల్లందు, భూపాలపల్లి ఏరియాల్లో INTUC గెలుపొందాయి. ఇక 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలకు బుధవారం ఇక మొత్తానికి ఈ విధంగా గెలుపు దిశగా ప్రయాణించింది. మొత్తానికి గెలుపొందినటువంటి AITUC మొత్తానికి గెలుపొందింది. ఇక గుండె జబ్బులకు కోవిడ్ టీకాలతో సంబంధం లేదు. ఇక ఈ మధ్యలో అనేకమైనటువంటి గుండె జబ్బులు అయితే వస్తున్నాయి. ఇక కోవిడ్ టీకా వేసుకున్నప్పటి నుండే గుండె జబ్బులు వచ్చి పడిపోతుర్రు అనేటువంటి వాదన అది కరెక్ట్ కాదని చెప్తున్నటువంటి ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు. ఇక JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ అక్కర్లేదు. ఇక ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఉంటే వాళ్ళకు ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం లేదు మొత్తమే. ఇక ఇక్కడ చూస్తున్నాం. ఇక మనము ICMR మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్తున్నటువంటి అంశం ఇది. మొత్తానికి ఈ కోవిడ్ ఏదైతే ఉందో ఆ కోవిడ్ టీకాలు తీసుకున్నారు కదా, ఆ మధ్యలో ఆ టీకాల వల్లనే ఈ గుండెపోటు అయితే వస్తలేదు, దానికి ఈ టీకాలకు సంబంధం లేదని చెప్తున్నటువంటి బలరాం భార్గవ. ఇక IPS అధికారిపై చీటింగ్ కేసు, IPS అధికారిపైనే చీటింగ్ కేసు నమోదు చేసిండ్రు. ఇక ఇది విశ్రాంత IAS అధికారి ఇక బన్వార్ లాల్ ఇక ఇంటికి ఎసరు పెట్టారని ఫిర్యాదు. ఇక పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు. ఇతడు నవీన్ కుమార్ ఇక IPS అధికారి పైన చీటింగ్ కేసు, ఇతని మీదనే చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో విశ్రాంత IAS అధికారి బన్వాలాల్ ఇంట్లో అక్రమంగా పాగా వేశారన్నటువంటి ఆరోపణలపై IPS అధికారి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ భట్ను బుధవారం నగర CCS పోలీసులు విచారించారు. ఈ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్కు చెందినటువంటి భార్యాభర్తలు ఓర్సు సంబశివారావు 53 సంవత్సరాలు, ఇక రూపా వచ్చేసి డింపుల్ 50 సంవత్సరాలు. ఇక నవీన్ కుమార్పై సెప్టెంబరు 17న పోలీసులు చీటింగ్ సహా ఇక వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు. మొత్తానికి ఈ నవీన్కు అయితే చీటింగ్తో సహా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసిండ్రు. ఇక సాంబశివరావు కింద కేసు నమోదు చేశారు. సాంబశివరావు ఇక డింపులను ఈ నెల 23న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి నవీన్ కుమార్ పరారీలో ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసి బుధవారం అదుపులో తీసుకున్నారు. ఇక CCS ఠానాకు తరలించి వివరించారు. అనంతరం 41 CRPC నోటీసులు జారీ చేసిరు. నవీన్కు 41 CRPC నోటీసులు జారీ చేసిరట. ఈ విషయం మీద అనవసరంగా ఆయన మీద చీటింగ్ కేసులు పెట్టిరట. ఇక ప్రజాపాలనకు నోడల్ అధికారులు, ఈ ప్రజాపాలనకు ఈ దరఖాస్తు స్వీకరణ ఏదైతే ఉందో దానికి నోడల్ అధికారులను అంటే మొత్తానికి IAS అధికారులను నియమించడం జరిగింది. 10 ఉమ్మడి జిల్లాలకు నియామకం. మొత్తానికి 10 ఉమ్మడి జిల్లాలకు నియమించారు ఈ IAS అధికారులను. ఇక ప్రభుత్వం ఈ నెల 28 నుంచి నిర్వహించనున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు IASలను నోడల్ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 ఉమ్మడి జిల్లాలకు వీరిని నియమించింది. హైదరాబాదుకు K నిర్మల. ఇక వీళ్ళను ఎక్కడెక్కడ ఎవరెవరిని నిర్మించారో చూద్దాం. ఇక హైదరాబాదుకు నిర్ణయించినటువంటి వ్యక్తులు స్థానాలు, హైదరాబాద్కు K నిర్మల, ఇక వాకాటి కరుణ, వరంగల్ శ్రీదేవ
శ్రీదేవసేన కరీంనగర్, ఇక టీకే శ్రీదేవి, ఇక మహబూబా నగర్ ఎం రఘునందన్ రావు మహబూబా నగర్కు, ఇక ఖమ్మం ఈ శ్రీధర్ రంగారెడ్డి, ఎస్ సంగీత, ఇక మెదక్ వచ్చేసి ఎం ప్రశాంతి ఇక ఇక్కడ ఆదిలాబాద్లో అర్వి, ఇక కర్నన్ నల్గొండ, ఇక క్రిస్టానా చొంగ్దాను నిజామాబాద్ జిల్లాకు నియమించింది. ఇక గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగేటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని అన్ని శాఖలను సమన్వయపరిచి ఇక విజయవంతం చేయాలని వారికి సూచించింది. ఇక వీళ్ళను ఈ ఐఏఎస్ అధికారులను నియమించి వీళ్ళను ఈ నెల 28వ తారీఖు నుండి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఖచ్చితమైనటువంటి పర్యవేక్షణ చేయాలి, దృష్టి గట్టిగా పెట్టాలనేటువంటి భావనతోని ఇక మొత్తానికి వీళ్ళని నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయయాత్ర ప్రారంభిస్తున్నటువంటి రాహుల్, ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. మనము మొత్తానికి రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటాం. ప్రజల పాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక మొత్తానికి తెల్ల రేషన్ కార్డు లేకుంటే పథకాలు కష్టం, తెల్ల రేషన్ కార్డు లేనోళ్ళ పని ఉత్తదే. ఇక వాళ్ళకి ఈ పథకాలు అందాయి, తెల్ల రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ పని ఉత్తదే అయిపోతుంది. పథకాలు కావాల్సిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులు ఇక రేషన్ కార్డులు లేని వారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలన దరఖాస్తులలో రేషన్ కార్డు లేని వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఈ రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ పథకాలు అందాయని కూడా వాళ్ళే చెప్తున్నారు. రెండు మాటలు చెప్తున్నటువంటి ఇక్కడ రెండు మాటలు కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇక వాటితో పాటు ప్రత్యేక కౌంటర్లో ఇతర విజ్ఞాపనలు కూడా ఇవ్వచ్చు. ఇక ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశమే కాకుండా ఇతర ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ఈ కౌంటర్లలో ఇచ్చేటువంటి అవకాశం ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ పథకాలు ఇంకా ఏవైనా ఇబ్బందులు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇవన్నిటిని వాటి 6 గ్యారెంటీలతో పాటు ఈ సమస్యలు కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారా చెయ్యరా? ఇక విద్యా భరోసా కార్డుల జారీకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తులు, ఫారం లోగో ఇక పోస్టర్లు ఆవిష్కరించినటువంటి రేవంత్ రెడ్డి. ఇక ప్రజాపాలన లోగో ఆవిష్కరించినటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఇంకొకటి ఏంటంటే ప్రజాపాలనలో నిర్లక్ష్యం అస్సలే వద్దని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇక ఉత్తమ్ చెప్తుండు ప్రజాపాలనలో మొత్తానికే నిర్లక్ష్యం వద్దు, ఖచ్చితంగా భుజాల మీద ఈ బాధ్యతను వేసుకొని మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు మనల్ని ప్రజల్ని మనం ఏదో చేస్తామని గెలిపించుకున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజలకు పనిచేసి పెట్టాలి, నిర్లక్ష్యం అయితే దీంట్లో వ్యవహరించొద్దని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇక భూముల సర్వేకు సిద్ధం కండి అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తుండు. ఇక రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. మొత్తానికి భూములను సర్వే చేయాలని చెప్తుండు. ఇక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ భూములను సర్వే చేస్తారు. ఈ భూముల సర్వేలల్లో మళ్ళీ రైతులు ఇక్కడ మొత్తం వీళ్ళందరూ మళ్ళీ ఆగం కావాలి. ఇక భూములు ఎటైపోతున్నాయో మళ్ళీ కొత్త సర్వే, మళ్ళీ రెవెన్యూల చుట్టూ తిరగడం, వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ. ఇదో పెద్ద కథ, ఇదో పెద్ద తంట. ఇక వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు కూడా సర్వే చేపడతారు. మళ్ళీ మా భూములు ఎటుపోతాయో ఏమవుతాయో అని ఆగంలో వీళ్ళు ఈసారి దగ్గరికి ఆసారి దగ్గరికి దొర అనుకుంటూ తిరగాలి. ఇక ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలు, లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందుకే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కొత్త కథలు మొదలైతాయని కేసీఆర్ ముర్రో అని మస్తుగా మొత్తుకున్నాడు. కానీ ఎవ్వరు ఇన్లే. వాస్తవానికి ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ కొత్త వ్యవహారమే, భూములు కొలవడం, భూములను ప్రక్షాళన చేయడం, ఇవన్నీ మళ్ళీ కొత్త వ్యవహారమే. ఇక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది. ఇక ఓడిపోయినటువంటి వ్యక్తులనే ఇన్ఛార్జీలుగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వ్యక్తులనే ఇన్ఛార్జీలుగా నియమించి పూర్తి బాధ్యతలు వాళ్ళ మీదనే వేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి కేటీఆర్. ఇక నేతలకు క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతల అప్పగింత, పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా లేని నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి ఈ కేటీఆర్ పర్యటన షెడ్యూల్పై కసరత్తు చేపడుతున్నారు. మొత్తానికి పార్టీ నేతలు లేనటువంటి జిల్లాలు, ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెడుతుండు. ఇంకొకటి, ఈ ఓడిపోయినటువంటి అభ్యర్థులకే పూర్తి బాధ్యతలు అప్పగించి ముందుకు పంపుతున్నటువంటి కథనం. ఇక గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా పడినాయి. ఇక బట్టిక, ఇక బీసీకా, ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇక పీసీసీ పదవి ఏదైతే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పీసీసీ పదవి ఎవరికో ఒకరికి ఇవ్వాలి. అయితే బట్టికి ఇస్తారా లేకపోతే బీసీ వ్యక్తికి ఇస్తారా అనేది అయితే ఒక
ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక ఎస్సీల నుంచి కొత్త ఏడాదిలో కొత్త పీసీసీ చీఫ్, కొత్త ఏడాదిలో కొత్త పీసీసీని నియమించబోతున్నటువంటి కాంగ్రెస్. ఇక ఎస్సీల నుంచి బట్టి ఒక్కరే ఉన్నారు. ఇక బీసీల నుంచి 4 పేర్లు ఇక పరిశీలనలో ఉన్నాయి. ఇక కర్ణాటక మాదిరే తనకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్నటువంటి విక్రమార్క. ఇక బీసీ అయితే మహేష్ గౌడ్, యాష్కికి, ఇక పొన్నం విహెచ్లలో ఒకరు. ఇక బీసీ అయితే మహేష్ గౌడ్, యాష్కికి, ఇక పొన్నంకు, ఇక వీళ్ళకైతే ఛాన్స్ ఉంది. ఇక కొత్త పీసీసీని అయితే ఎన్నుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక కర్ణాటక మాదిరిగానే ఇక నాకు ఇక్కడ బట్టి చెప్తుండే, కర్ణాటక మాదిరిగానే పీసీసీ నాకే ఇవ్వండి అని చెప్తున్నటువంటి బట్టి. ఇక నేడు పార్టీ నేతలతో అమిత్ షా కీలక చర్చలు చేపట్టబోతుండు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దానిపైన సమీక్ష నిర్వహించి ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నటువంటి అమిత్ షా. రాష్ట్రంలో ఇవాళ మొత్తానికి అమిత్ షా కీలక చర్చలైతే పెట్టబోతుండు. ఇక బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, ఇక వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యోగ్యతతో మొత్తానికి ఈ విధంగా ముందుకైతే పోతున్నటువంటి బీజేపీ పార్టీ. ఇక పీజీ ఇంకా ఈజీ, ఆన్లైన్లోనే చేసే వెసులుబాటు. ఇక పీజీ 2 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ పీజీ చదవడం అనేది ఇప్పటి నుండి ఆన్లైన్లో చదువుకునేటువంటి ప్రక్రియ తీసుకురాబోతున్నారు. మొత్తానికి డిగ్రీ ఏదైతే కోర్సు ఉందో అది 3 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాలు చేస్తుర్రు. డిగ్రీ చదువుకోవాలంటే 4 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు చదువుకోవడానికి డిగ్రీ ఉంటుంది, 4 సంవత్సరాలు చదువుకోవడానికి కూడా డిగ్రీ ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చేసిన వాళ్ళే ఈ పీజీకి అర్హులు. ఏది 1 సంవత్సరం పీజీకి అర్హులు. ఇది ఆన్లైన్లో చదువుకోవడానికి కూడా వెసులుబాటు ఏర్పాటు చేస్తారు మొత్తానికి. ఇక పీజీ అనేది ఇంత సులభమైనటువంటి రీతిలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వం. మొత్తానికి పీజీని 1 సంవత్సరంలో పీజీ పూర్తి చేసేటువంటి ప్రక్రియ మాత్రం చేపడుతుర్రు. ఇక ఈ పీజీ పూర్తి చేయాలంటే, ఈ 1 సంవత్సరం పీజీ చదవాలంటే 4 సంవత్సరాల డిగ్రీ చేసి ఉండాలి. ఇక వెలుగు దినపత్రికలో చూస్తే భారత్ నా యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ప్రారంభం. ఇక లక్షల కోట్ల భూములు స్వాహ. ఇక బయటపడుతున్నటువంటి బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు. ఇక లక్షల కోట్ల భూములే స్వాహా చేసిరట బీఆర్ఎస్ అక్రమాలు అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు. ఇక నాటి మంత్రులు, లీడర్ల, అనుచరుల పేర్లు ఇక మీదకి 100 ఎకరాలు. గచ్చిబౌలి ఏరియాలోనే 57,000 కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్కు ఎసరు పెట్టిరట. ఇక నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన వాడికి దోపిడీ, కేసులున్న భూములను కేసులున్న భూములను కూడా వదిలిపెట్టలేదట. దొరికినోడికి దొరికినంత భూమి రాసుకున్నారట. ఇక దగ్గరుండి కథ నడిపినటువంటి కలెక్టర్లు, ఆఫీసర్లు. ఇక ఈ భూ వ్యవహారాలకు ముఖ్యంగా ఈ కథ నడిపినటువంటి వారధులు ఎవరయ్యా అంటే కలెక్టర్లే ముంగటబడి ఈ పనులన్నీ చేసిరట. ఇక రిటైర్డ్ ఐఏఎస్ టీము ఎంక్వైరీలో వెలుగు చూసినటువంటి నివ్వెరపోయేటువంటి నిజాలు. ఇక ఈ విషయాలన్నీ బయటకు ఎట్లా వచ్చినాయి అంటే, రిటైర్మెంట్ అయినటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇక నేరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడీ. జూన్ నుంచి డిసెంబర్ దాకా ఈ భూదోపిడీ కొనసాగిందట. హైదరాబాద్ చుట్టూ ఈ దందా కొనసాగిందని చెప్తుండ్రు. ఇక నేడు రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. అమిత్ షా మొత్తానికి చర్చలు పెట్టబోతుర్రు. ఏది బీజేపీ లోక్సభ ఎన్నికలపైన కార్యకర్తలతో. ఇక అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి దానిపైన కూడా దృష్టి సారిస్తున్నాడు. ఇక సింగరేణిలో ఎగిరిన ఎర్ర జెండా. ఇక టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. ఇక 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉద్యోగాలను అణిచివేసిండు. ఇక అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చినటువంటి వాళ్లను నియమించిండు. మొన్న మీటింగ్ పెట్టి గౌరవ అధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించాడు. ఇక టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయించాలి. ఇక మీడియాతో టీజీఓ ఫౌండర్, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ తెలుపుతున్నటువంటి విషయాలు ఇవి. ఫౌండర్ ఇక మేడిగడ్డ 6-8 బ్లాకుల్లోనూ
డ్యామేజీలు. ఇక మేడిగడ్డలో 6, 8 బ్లాకుల్లో డ్యామేజ్ జరిగింది. ఇక ప్రజాపాలన లోగో ఆవిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక గ్రామాల్లో పాలన, ఇక మొత్తానికి పాలన మాత్రం గ్రామాలలోనే చేపట్టబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు మొత్తానికి ఈ ప్రజల వద్దకు పాలన అయితే తీసుకొచ్చిండ్రు. ఇక దరఖాస్తుల స్వీకరణ 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఉండబోతుంది. ఇక గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి.